వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఈరోజు వీడియోలో మనం చూసినట్టయితే ఫిబ్రవరి 27వ తేదీన సంబంధించి సెషన్ 1కి సంబంధించి ఎస్జిటి వారికి సంబంధించి జరిగిన టెట్కి సంబంధించిన ఈవీఎస్ ప్రశ్నలు అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని మొదలు పెడదాం. ఈరోజు మొదటి ప్రశ్న, భారతదేశపు అతిపెద్ద ఉడత ఇండియన్ జైంట్ స్క్వైరల్ ఒక ఆప్షన్ 1 ఆపదలో ఉన్న జాతి, ఆప్షన్ 2 అంతరించిపోయిన జాతి, ఆప్షన్ 3 ఎండమిక్ జాతి, ఆప్షన్ 4 ఆక్రమిత జాతి. సరైన సమాధానం చూసినట్లయితే భారతదేశపు అతిపెద్ద ఉడత అనేది ఒక ఎండమిక్ జాతి. రెండో ప్రశ్న చూద్దాం. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలిగజేసే బలం ఏమిటి? ఆప్షన్ 1 కండర బలం, ఆప్షన్ 2 స్థావర విద్యుత్ బలం, ఆప్షన్ 3 గురుత్వాకర్షణ బలం, ఆప్షన్ 4 అయస్కాంత బలం. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలగజేసే బలం ఏంటంటే స్థావర విద్యుత్ బలం. ఇందులో కండర బలం అంటే ఏమిటంటే కండరాలను ఉపయోగించి ప్రయోగించే బలాన్ని కండర బలం అని పిలుస్తారు. కండర బలం అనేది ఒక స్పర్శా బలం అని చెప్పొచ్చు. అలా కాకుండా స్థావర విద్యుత్ బలం, గురుత్వాకర్షణ బలం, అయస్కాంత బలాలు ఈ మూడు కూడా చూసినట్టయితే క్షేత్రీయ బలాలకి ఉదాహరణ. అందులో స్థావర విద్యుత్ బలం ఏం చెప్తుందంటే రెండు వస్తువులను రాపిడి చేసినప్పుడు అవి విరుద్ధావేశాలను పొంది ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. దాన్ని స్థావర విద్యుత్ బలం అంటారు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే, ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశరహిత లేదా వేరొక ఆవేశపూరిత వస్తువుపై కలిగజేసే బలమే స్థావర విద్యుత్ బలం అని చెప్తారు. రెండవ చూద్దాంది, గురుత్వాకర్షణ బలం ఏం చెప్తుంది? భూమి మీద ఉన్న వస్తువు పైన భూమి కలిగించే ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణ బలం అని పిలుస్తారు. అయస్కాంత బలం ఏం చెప్తుందంటే రెండు అయస్కాంతాలు ఒకదాంతో ఒకటి దగ్గరగా ఉంచినప్పుడు వాటిని సజాతి ధృవాలను వికర్షించుకొని విజాతి ధృవాలు ఆకర్షించుకునే బలాన్నే అయస్కాంత బలం అని చెప్పి పిలవడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో శిలాజ ఇంధనం ఏమిటి? ఆప్షన్ 1 బొగ్గు, ఆప్షన్ 2 హైడ్రోజన్, ఆప్షన్ 3 చెక్క, ఆప్షన్ 4 ఆవు పేడతో చేసిన పిడక. సరైన సమాధానం చూడండి. ఈ క్రింది వాటిలో శిలాజ ఇంధనం ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం చూసినట్టయితే బొగ్గు అనేది ఒక శిలాజ ఇంధనం. తర్వాత ప్రశ్న చూద్దాం. స్టీల్ తీగ కంటే బలమైన దారం ఏమిటి? ఆప్షన్ 1 నూలు దారం, ఆప్షన్ 2 నైలాన్ దారం, ఆప్షన్ 3 ఉన్ని దారం, ఆప్షన్ 4 పట్టు దారం. సరైన సమాధానం చూసినట్టయితే స్టీల్ తీగ కంటే బలమైన దారం ఏంటంటే సరైన సమాధానం ఆప్షన్ 2 నైలాన్ దారం. తర్వాత ప్రశ్న చూద్దాం. ఉదరం దిగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం కల గ్రంథి ఏది? ఆప్షన్ 1 క్లోమం, ఆప్షన్ 2 కాలేయం, ఆప్షన్ 3 ప్లీహం, ఆప్షన్ 4 అధివృక్క గ్రంథి. ఉదరం దిగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి ఏంటంటే సరైన సమాధానం కాలేయం. 126వ ప్రశ్న చూద్దాం. చేపలు వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఈ రూపంలో విసర్జిస్తాయి. ఆప్షన్ 1 యూరియా, ఆప్షన్ 2 యూరిక్ ఆమ్లం, ఆప్షన్ 3 అమ్మోనియా, ఆప్షన్ 4 నత్రజని. చేపలు వంటి జలచరాలు చూసినట్లయితే తమ యొక్క వ్యర్థాలను అమ్మోనియా రూపంలో విసర్జిస్తాయి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆకులలోని ఈనెలను ఏర్పరిచే రూపురేఖ డిజైన్ ఏంటి? ఆకులో ఈనెలు ఏర్పరిచే రూపురేఖ డిజైన్ ఏమిటి? ఆప్షన్ 1 పత్ర వృంతం, ఆప్షన్ 2 పత్రదళం, ఆప్షన్ 3 ఈనెల వ్యాపనం, ఆప్షన్ 4 నడిమి ఈనె. సరైన సమాధానం చూసినట్టయితే ఆకులో ఈనెలు ఏర్పరిచే రూపురేఖనే ఈనెల వ్యాపనం అని పిలుస్తారు. 128వ ప్రశ్న చూద్దాం. ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించిన ఉద్యమం ఏమిటి? ఆప్షన్ 1 వందే భారత్, ఆప్షన్ 2 నిపుణ్ భారత్, ఆప్షన్ 3 శ్రేష్ఠ భారత్, ఆప్షన్ 4 స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అనే ఉద్యమం అనేది ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం. 129వ ప్రశ్న చూద్దాం. దీని లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది. ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ బి, ఆప్షన్ 3 విటమిన్ సి, ఆప్షన్ 4 విటమిన్ డి. సరైన సమాధానం చూసినట్టయితే విటమిన్ డి లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది. 130వ ప్రశ్న చూద్దాం.
మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోకి చేరవేసే నాళం వంటి నిర్మాణం ఏమిటి? మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోకి చేరవేసే నాళం వంటి నిర్మాణం. ఆప్షన్ 1 ఆహారవాహిక, ఆప్షన్ 2 ప్రేగు, ఆప్షన్ 3 గాలిగొట్టం, ఆప్షన్ 4 ఆంత్రమూలం. సరైన సమాధానం చూసినట్టయితే ఆహారవాహిక అనేది మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోకి చేరవేసే నాళం వంటి నిర్మాణం. తర్వాత ప్రశ్న చూద్దాం. జంతువులలో లాగబడే వాహనానికి ఉదాహరణ ఏమిటి? ఆప్షన్ 1 కారు, ఆప్షన్ 2 సైకిల్, ఆప్షన్ 3 టాంగా, ఆప్షన్ 4 ఆటో రిక్షా. టాంగా అనేది జంతువులతో లాగబడే వాహనానికి ఉదాహరణ. 132వ ప్రశ్న చూద్దాం. ఇంటిలో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 చదరంగం, క్రికెట్, లూడో. ఇక్కడ క్రికెట్ అనేది బయట ఆడతాం కాబట్టి ఇది కాదు. ఆప్షన్ 2 చైనీస్ చెక్కర్, క్యారమ్స్, ఖోఖో. ఖోఖో అనేది బయట ఆడతాం కాబట్టి ఇది కాదు. ఆప్షన్ 3 లూడో, చదరంగం, క్యారమ్స్. ఇది అయ్యే అవకాశం ఉంది. 4th ఆప్షన్ కబడ్డీ, ఖోఖో, టెన్నికైట్. ఇది బయట ఆడతాం కాబట్టి ఇది కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న చూద్దాం. సోషల్ స్టడీస్లోకి వెళ్తుంది ఇది. ఈ క్రింది వారిలో సరికాని జతను గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 దివానీ అంటే భూమి శిస్తును వసూలు చేసే అధికారం. ఇది సరైనదే. ఆప్షన్ 2 మైసూర్ పులి అని టిప్పు సుల్తాన్ని పిలుస్తారు. ఇది సరైనదే. ఆప్షన్ 3 సిపాహీ అనే పదం నుంచి సిపాయి అనే పదం పుట్టింది. ఇది సరైనదే. ఆప్షన్ 4 ఫౌజ్దారీ అదాలత్ అనేది సివిల్ కోర్టు కాదు, ఇది ఒక క్రిమినల్ కోర్టు అని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. నిజ్ మరియు రైతు ఉద్యమాలు ఈ పంట సాగు కొరకు సంబంధించినది. నిజ్ మరియు నైతి ఉద్యమాలు ఈ పంట కొరకు సాగు కొరకు ఉపయోగించినవి. ఆప్షన్ 1 నీలిమందు, ఆప్షన్ 2 వరి, ఆప్షన్ 3 గోధుమ, ఆప్షన్ 4 సజ్జ. సరైన సమాధానం చూసినట్టయితే నీలిమందు యొక్క పంట సాగు కొరకు నిజ్ మరియు రైతు పద్ధతులు అనేవి ప్రారంభించబడ్డాయి. తర్వాత ప్రశ్న చూద్దాం. ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోనూ కాలువల్లోనూ చేపలు పెంచడం అన్నది. ఆప్షన్ 1 విటికల్చర్, ఆప్షన్ 2 హార్టికల్చర్, ఆప్షన్ 3 పిసికల్చర్, ఆప్షన్ 4 సెరికల్చర్. సరైన సమాధానం చూసినట్టయితే పిసికల్చర్ అనేది సరైన సమాధానం. 36వ ప్రశ్న చూద్దాం. వాతావరణంలోని నైట్రోజన్ శాతం. ఆప్షన్ 1 58%, ఆప్షన్ 2 78%, ఆప్షన్ 3 68%, ఆప్షన్ 4 40%. వాతావరణంలోని నైట్రోజన్ అనేది 78% ఉంటుంది. 137వ ప్రశ్న చూద్దాం. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 తలారి, ఆప్షన్ 2 కరణం, ఆప్షన్ 3 పురోహితుడు, ఆప్షన్ 4 రెడ్డి. సరైన సమాధానం చూద్దాం. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను రెడ్డి అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న చూద్దాం. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 జానకి అమ్మాల్, ఆప్షన్ 2 కాదంబరి గంగూలీ, ఆప్షన్ 3 నందిని హరినాథ్, ఆప్షన్ 4 అన్నామణి. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాల్. 139వ ప్రశ్న చూద్దాం. సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం. ఆప్షన్ 1 1729, ఆప్షన్ 2 1829, ఆప్షన్ 3 1929, ఆప్షన్ 4 1629. సరైన సమాధానం చూసినట్టయితే 1829లో సతీ సహగమనం అనేది నిషేధించబడింది. 140వ ప్రశ్న చూద్దాం. భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ దీన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 ఓటు హక్కు, ఆప్షన్ 2 ప్రాథమిక విధులు, ఆప్షన్ 3 స్థానిక స్వపరిపాలన, ఆప్షన్ 4 జీవించే హక్కు. భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ అనేది స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేస్తుంది. 141వ ప్రశ్న చూద్దాం. రొల్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వీటి యొక్క ఆవాసం. ఆప్షన్ 1 ఒంటి కొమ్ము ఖడ్గమృగం, ఆప్షన్ 3 పెలికాన్ పక్షులు, ఆప్షన్ 3 బట్టమేక పక్షి, ఆప్షన్ 4 సైబీరియన్ కొంగ. రొల్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం అన్నది బంటమేక పక్షి యొక్క సంరక్షణ కేంద్రం. 142వ ప్రశ్న చూద్దాం. భారతదేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను కక్షలోకి ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆప్షన్ 1 1965, ఆప్షన్ 2 1970, ఆప్షన్ 3 1975, ఆప్షన్ 4 1980. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను చూసినట్టయితే 1975లో కక్షలోకి ప్రవేశపెట్టారు. 143వ ప్రశ్న చూద్దాం. ఆంధ్ర కాశ్మీర్ అని దీనిని పిలుస్తారు. ఆప్షన్ 1 రెంటచింతల, ఆప్షన్ 2 లంబసింగి, ఆప్షన్ 3 ఊటీ, ఆప్షన్ 4 చిత్తూరు. ఆంధ్ర కాశ్మీర్ అని దీన్ని పిలుస్తారు. సరైన సమాధానం చూసినట్టయితే
లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు. అలా కాకుండా ఆంధ్ర ఊటీ అని హార్స్లీ హిల్స్ని పిలుస్తారు. ఆంధ్ర కాశ్మీర్ అని లంబసింగిని పిలుస్తారు. 144 ప్రశ్న చూద్దాం. అశోకుడు తన అన్ని శాసనాల్లో ఈ లిపిని ఉపయోగించారు. ఆప్షన్ 1 గురుముఖి, ఆప్షన్ 2 దేవనాగరి, ఆప్షన్ 3 బ్రహ్మి, ఆప్షన్ 4 సవర. అశోకుడు తను వేసిన అన్ని శాసనాల్లో కూడా బ్రహ్మి లిపిని ఉపయోగించాడు. 145 ప్రశ్న చూద్దాం. జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు. ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. జ్ఞానం, అవగాహన, వైఖరి, వినియోగం. వైఖరి అనేది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఈ 6 కూడా జ్ఞానాత్మక రంగానికి చెందినవి. తర్వాత ప్రశ్న చూద్దాం. 146 సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యాలలో కూడుకొని ఉండేదే ప్రాజెక్టు అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 కిల్ ప్యాట్రిక్, ఆప్షన్ 2 స్టీవెన్సన్, ఆప్షన్ 3 బర్డన్, ఆప్షన్ 4 పార్కర్. ఇక్కడ చూడండి, సాంఘిక పరిసరాల్లో ఇష్టంగా అన్నా హృదయపూర్వకంగా అన్నా కూడా మనకు సమాధానం వచ్చేది కిల్ ప్యాట్రిక్. తర్వాత ప్రశ్న చూద్దాం. 147 నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడం ఈ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది. ఆప్షన్ 1 ప్రశంస, ఆప్షన్ 2 విషయ అవగాహన, ఆప్షన్ 3 ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, ఆప్షన్ 4 ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. సరైన సమాధానం చూసినట్టయితే నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడం అనేది ప్రశంస మరియు విలువల అనే విద్యా ప్రమాణం కిందికి వస్తుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. సమస్య పరిష్కారంలో అనుసరించబడని దృక్పథం ఏమిటి? ఆప్షన్ 1 ఆగమనాత్మక, ఆప్షన్ 2 నిగమనాత్మక, ఆప్షన్ 3 విశ్లేషణాత్మక, ఆప్షన్ 4 ఉత్పాదకత. సమస్య పరిష్కారంలో అనుసరించబడని దృక్పథం ఏంటంటే ఉత్పాదకత దృక్పథం అని చెప్పొచ్చు. ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ ఈ దృక్పథాలన్నీ కూడా సమస్య పరిష్కారంలో అనుసరించబడతాయి. 149 ప్రశ్న చూద్దాం. సాంఘిక శాస్త్రంలో మొత్తం విద్యా ప్రమాణాలు ఎన్ని? ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. సాంఘిక శాస్త్రంలో చూసినట్టయితే మొత్తం విద్యా ప్రమాణాలు 6. సాంఘిక శాస్త్రం అంటే సోషల్ అంటే 6. 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి. 150 ప్రశ్న చూద్దాం. ఒక చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైనది. ఆప్షన్ 1 సెమినార్, ఆప్షన్ 2 ప్యానెల్ చర్చ, ఆప్షన్ 3 నాటకీకరణ, ఆప్షన్ 4 సింపోజియం. ఒక చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి నాటకీకరణ అనే పద్ధతి అనేది చాలా అనువైనది అని చెప్పొచ్చు. ఇది ఈవీఎస్కి సంబంధించిన క్వశ్చన్స్. తర్వాత ఇదే రోజు జరిగిన వివిధ సబ్జెక్టుల గురించి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.